మరోవైపు తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు కల్పించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేబినెట్ పదవిలు దక్కాయి అనే వార్త అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, హరి, తెలంగాణ నుంచి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. అదేవిధంగా బండి సంజయ్ ని ఈసారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు, మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి ప్రయారిటీ దక్కిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి అవకాశం కల్పించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, కిషన్ రెడ్డికి సంబంధించి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశారు. మరోసారి 4 దఫాలుగా కిషన్ రెడ్డి పనిచేయడం జరిగింది. ఆ 4 పార్లమెంటు స్థానాలున్న బీజేపీని 8 స్థానాలు నక్కించడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర వహించారని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో 8 స్థానాలు తెలంగాణ బీజేపీ నుంచి రావడంతో కిషన్ రెడ్డికి మరోసారి మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఇకపోతే బండి సంజయ్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తొలగించడం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన సీనియారిటీని గుర్తించి ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, అదేవిధంగా ఈ ఇద్దరికే కాకుండా మంత్రివర్గ విస్తరణలో మరికొందరికి కూడా దక్కవచ్చు అని చెప్పి బీజేపీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. హరి, రైట్. మరోవైపు డీకే అరుణ కూడా చాలా గట్టిగానే ప్రయత్నించినట్టుగా మనకు తెలిసిందే ఆ విషయం కూడా. సో ఆవిడకి ఏమన్నా ఎక్స్పాన్షన్లో ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా హరి, మనం చూసుకోవచ్చు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆమెకు మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని చెప్పి ఆమె వర్గీయులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా ఆశించడం జరిగింది. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. భారీ మెజార్టీతో, దాదాపు 3,92,000 పైచీలకు మెజార్టీతో గెలిచారు. భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రిమండలిలో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర మంత్రివర్గంలో గతంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన అనుభవం నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పి ఈటెల రాజేందర్ అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మాత్రమే అవకాశం కల్పించడం చూస్తే పాత బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ నుంచి మొదటి నుంచి ఉన్న నేతలకే ప్రయారిటీ ఇచ్చారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఈటెల రాజేందర్ మనం చూసుకోవచ్చు, డీకే అన్న 2019 ఎన్నికలకు ముందే పార్టీలోకి చేరడం జరిగింది. ఈటెల రాజేందర్ 2021 ప్రాంతంలో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన నేతలు కాకుండా పాత నేతలకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చారా అన్న చర్చ బీజేపీలో కొనసాగుతుంది. అయితే ఈటెల రాజేందర్ అంశం వచ్చేసరికి మనం తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చూసాం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా. ఇక బండి సంజయ్ వర్గం అలాగే ఈటెల రాజేందర్ వర్గం అనేది కూడా ఒకటి వచ్చిన అంశం కూడా మనకు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ గట్టిగానే ఆయన ఆశపడ్డారు. ప్రస్తుతం ఈ పరిణామాల్ని ఆయన ఏ రకంగా చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? బీజేపీ శిబిరంలో ఏమైనా వినిపిస్తున్నాయా ఇలాంటి వ్యాఖ్యలు? అని మనం చూసుకోవచ్చు, ఈటెల రాజేందర్ సేవలను పార్టీ మరో రకంగా వినియోగించుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రాబోయే 6 నెలల కాలంలో బీజేపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ ను పార్టీ అధ్యక్షులుగా నియమించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా పార్టీలో వినిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం అయితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతమై రాష్ట్రంలో అధికారం చేయించుకోవడం వీలైతుందని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటెల రాజేందర్ కు అప్పగించవచ్చు అనే ప్రచారం అయితే ముందు నుంచి కూడా విస్తృతంగా జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ని తీసేసిన తర్వాత ఈటెల రాజేందర్ కే పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ఒక ప్రచారం నచ్చింది. అయితే మొదటి నుంచి ఈటెల రాజేందర్ పార్టీలో లేదు, కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి మధ్య రకంగా కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా కిషన్ రెడ్డిని నిర్వర్తించడం జరిగింది. ఈ మేరకు ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. హరి, ఆల్ రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.